Hello traders, welcome back to my channel RV Intraday Trader 2.1 Hyderabad. I hope everybody is doing good and master in trading, and I just want to explain you today interesting topic is trading psychology as well as emotions. Why psychology matters, 80% psychology and 20% strategy, how it will work. సో మనము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే దిస్ ఈజ్ ఎ పవర్ఫుల్ టాపిక్. సైకాలజీ అండ్ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎమోషన్స్ దట్ డెస్ట్రాయ్ ట్రేడ్స్. ఓకే, సో సైకాలజీ బిల్డ్ 80% ఉంటే మీరు స్ట్రాటజీ 20% వర్కౌట్ అవుతుంది. సో పుట్ టుగెదర్ వీ కెన్ డూ అంటే డెఫినెట్గా మీరు సక్సెస్ఫుల్ ట్రేడ్స్ తీసుకుంటారు. 100% యు ఆర్ ఎ ప్రాఫిటబుల్ ట్రేడర్. వాట్ మిస్టేక్స్ వీ విల్ డూ అండ్ వాట్ పాజిటివ్ థింగ్స్ వీ విల్ టేక్ ఇన్ దిస్. ఈ వీడియో మీకు చెప్పబోయేది ఏంటంటే మీరు ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారు, ఎలా మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి అనేది మీరు ఐడెంటిఫై చేసుకోగలరు. సో కీప్ వాచింగ్ దిస్ వీడియో విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ RV Intraday Trader 2.1 on YouTube, and join Telegram for daily market updates and subscribe RV Intraday Trader 2.1. చలో కమింగ్ టు ద టాపిక్. మీరు ఎప్పుడైనా స్టాప్ లాస్ హిట్ అయిన ట్రేడ్ చేశారా? అయితే అది సడన్గా డౌన్ సైడ్ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? అది మీ యొక్క మిస్టేక్ కాదు, ఎందుకంటే మీ అనాలిసిస్లో లోపం లేదు. బట్ అలాంటప్పుడు సైకాలజీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. సో స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు మీరు రియల్ టైం మార్కెట్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు 80% మైండ్ సెట్టే మీది, మీ డెసిషన్ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. సో 20% మాత్రమే టెక్నికల్ అనాలిసిస్ అండ్ స్ట్రాటజీ మీద మనం చూసుకుంటాం అన్నమాట. సో అలాంటప్పుడు మన ఇండికేటర్ RV Intraday Trader 2.1 హైదరాబాద్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ట్రేడింగ్ వ్యూ. సో మీరు చూసుకుంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో మీకు ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి అంటే మనం అప్ సైడ్ చూసుకుంటాము. ఓకే, సో రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి, ఇక్కడ మనం డౌన్ సైడ్ చూసుకుంటాం. మన సైకాలజీ కంప్లీట్లీ సెట్ అయిపోయింది ఇక్కడ. సో ఒక డైరెక్షన్ అనేది మీకు క్లియర్ కట్ విజన్ ఉంటుంది. వన్ ఈస్ గ్రీన్ ఉన్నప్పుడు మనం బై సైడ్ ఉంటాము, రెడ్ ఉన్నప్పుడు సెల్ సైడ్ ఉంటాము. దాంతోపాటు మన ఇండికేటర్ మీకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, స్ట్రాంగ్ వాల్యూమ్స్ బేస్ చేసుకొని సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం సిగ్నల్ ఇచ్చినప్పుడు ఎంట్రీ తీసుకొని ప్రాపర్ సెటప్తోని, సో బ్లాక్ లైన్ ఉంది, ఆరెంజ్ లైన్ ఉంది, పర్పుల్ లైన్ ఉంది, అండ్ మీకు బ్లూ లైన్ ఉంది. ఈ లైన్స్ అనేసి వెరీ ఇంపార్టెంట్. ఆ వీడియోస్ మీకు యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, చెక్ చేయండి ఒకసారి, క్రాస్ వెరిఫై చేసుకోండి. సో ఈ సెటప్ వచ్చేసి కంప్లీట్గా మీకు స్మార్ట్ మనీ బేస్డ్ కాన్సెప్ట్, ప్రైస్ యాక్షన్స్ అండ్ ఫ్యూ ఆఫ్ ద EMIs అండ్ అదర్ వాల్యూమ్స్తోని క్యాండిల్స్ క్యాల్కులేట్ చేసుకొని సిగ్నల్స్ ఇస్తుంది. సో మన సెటప్ ఎగ్జాక్ట్లీ సైకాలజీ అండ్ స్ట్రాటజీ మీద వర్కౌట్ అవుతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో మీరు నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే ట్రేడర్ సైకాలజీ ఎమోషనల్ కంట్రోల్ ఇన్ స్టాక్ మార్కెట్, మాస్టర్ యువర్ మైండ్ యార్, మాస్టర్ ద మార్కెట్. ఓకే, సో వై సైకాలజీ మ్యాటర్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యార్. ద మార్కెట్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ నాట్ సర్టెనిటీస్. అంటే మనకు ప్రాబబిలిటీస్ అనేటి ఎక్కువగా ఐడెంటిఫై చేసి ఎంట్రీ ఎగ్జిట్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అలాంటప్పుడు మనం రైట్ మైండ్ సెట్ ఉండాలి. సో రైట్ మైండ్ సెట్ అండ్ రైట్ డెసిషన్స్ ఉండాలి. సో అప్పుడు మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీ ఎమోషన్స్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకొని మీ స్ట్రాటజీ యూజ్ చేస్తూ మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేసి ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ మీరు రిజల్ట్స్ వైపు చూసుకోవాలి. ఓకే, సో అలా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. దాంతోపాటు చూడండి, కామన్గా ఎమోషన్స్ ఇన్ ట్రేడింగ్ ఏమేమి ఉంటాయి అంటే ఫియర్ ఉంటుంది, గ్రీడ్ ఉంటుంది, హోప్ ఉంటుంది అండ్ రిగ్రెట్ ఉంటుంది. ఫియర్, ఇట్ లీడ్స్ టు హెసిటేట్ అండ్ మిస్డ్ ఆపర్చునిటీస్. ఓకే, సో ఎవ్రీ ట్రేడర్ విల్ డూ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్.
గ్రీడీ అనేది ఏం చేస్తుంది, లీడ్స్ టు ఓవర్ ట్రేడింగ్ అండ్ బిగ్ లాసెస్ని ఇస్తుంది. గ్రీడీగా ట్రేడ్ చేస్తాం, వన్ బై వన్ ఎంట్రీ అవుతూనే ఉంటాం. వన్ క్యాండిల్లో ఎంట్రీ ఇస్తాము, మళ్ళీ అది కిందికి వెళ్ళగానే భయపడి ఎగ్జిట్ అయిపోతాము, మళ్ళీ ఇంకో క్యాండిల్ రేట్ ఫామ్ అవుతుంది అన్నప్పుడు మనం రివెంజ్ ట్రేడ్స్ చేస్తూ ఉంటాము. అవి ఏంటంటే బిగ్ లాసెస్ని లీడ్ చేస్తాయి. హోప్ అంటే హోప్స్ పెట్టుకొని, ఇక్కడ 2 గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఆ హోప్లో ఎంటర్ చేస్తాము, లాంగ్ పొజిషన్స్ వెయిట్ చేద్దామని చూస్తాము. సో మనం అలా చేయొద్దు. మనం ఏం చేయాలి, ఒక లెవెల్ని డ్రా చేసుకోవాలి. సో ఆ లెవెల్స్తో పాటు మన ఇండికేటర్ మీకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఆ ఇండికేటర్ని యూజ్ చేస్తూ ఆ లెవెల్కి వెళ్ళగానే ఎగ్జిట్ అయిపోతాం, దాని దగ్గరలో ఉన్నప్పుడు ఎగ్జిట్ అయిపోతాము. సో అలా మీరు ట్రేడ్ని క్లోజ్ చేయాలి. సో అట్లా మీరు ప్రాఫిట్ బుక్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే మీరు ట్రేడింగ్ జర్నీలో ఆ డేలో మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్గా ప్రాఫిట్ బుక్ చేస్తారు. రిగ్రెట్ అవ్వద్దు ఎప్పుడైనా. లీడ్స్ టు ఎమోషనల్ రివెంజ్ ట్రేడింగ్ అంటాం. అసలు రివెంజ్ ట్రేడింగే చేయొద్దు. మీకు ఆ రోజు స్టాప్ లాస్ హిట్ అయింది అని అంటే యూ డోంట్ డూ ట్రేడ్, జస్ట్ యూ ఫోకస్, అబ్జర్వ్ హౌ మార్కెట్ విల్ వర్క్. చూడండి ఇక్కడ మీరు ఫియర్ అండ్ గ్రీడ్ సైకిల్, గ్రీడ్ ఐ వాంట్ మోర్ అన్నట్టుగా చూస్తాం, రైట్? సో ఇట్ లీడ్స్ టు కంప్లసెన్సీ, దిస్ ఈజ్ ఈజీ, ఓకే. డెనియల్, ఇట్ విల్ టర్న్ అరౌండ్. సో ఫియర్, ఐ నీడ్ టు గెట్ అవుట్, అక్కడ నుండి బయటికి రావాలని మనం ఏదేదో చేస్తూ ఉంటాము. దిస్ డోంట్ రిపీట్ దిస్ సైకిల్స్, ఓకే. సో ఇలాంటప్పుడు మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్యానిక్, గెట్ మీ అవుట్ ఫ్రమ్ ద మార్కెట్, అండ్ ఆప్టిమిజం, దిస్ ఈజ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ, ఓకే. సో ఇలా మీరు ప్లాన్ చేస్తూ ఉండాలి. ట్రేడింగ్ మిస్టేక్స్ టు అవాయిడ్, ఇవి మనం అవాయిడ్ చేస్తే మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ మార్కెట్లో అవుతారు. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వైల్ డూయింగ్ ఇన్ రియల్ టైమ్ ట్రేడ్. ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు, ట్రేడింగ్ వితౌట్ ఏ ప్లాన్ చేయొద్దు, ఇగ్నోరింగ్ రిస్క్ మేనేజ్మెంట్ని ప్లాన్ చేసుకోవాలి. మూవింగ్ స్టాప్ లాసెస్, లెట్టింగ్ ఎమోషన్స్ అండ్ మేక్ డిసిషన్స్. చూడండి ఇక్కడ మీకు ఏం చెప్తే ఈ ఒక్క చార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. సో ఇక్కడ మనం ట్రెండ్ అప్ సైడ్ ఉంది, మనం ఇక్కడ ఏం చేస్తాము, సిగ్నల్ ఇచ్చింది, రైట్? దీని కింద స్టాప్ లాస్ పెడతాము. ఇది స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ కానివ్వండి. సో ఇది స్టాప్ లాస్ మనకి ఈ క్యాండిల్. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చేసింది, ఈ మూమెంటంని మనం క్యాచ్ చేసాం కదా, రైట్? సో ఇలా మీరు మూమెంటంని క్యాచ్ చేసేసేయండి. సో స్టాప్ లాస్ అనేది కంట్రోల్ చేసుకోండి. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, సో యూ కెన్ బుక్ స్టాప్ లాస్. ఒక ట్రేడ్ వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి, బట్ ఇంకో ట్రేడ్ అయితే మనం చేసాం కదా. ఇక్కడ చూడండి, సెల్ సిగ్నల్ ఇచ్చేసింది, సో స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, అంటే ఓపెనింగ్ క్యాండిల్, రైట్? సో ఇది మనం బుక్ చేసుకున్నాం. ఇలా మీరు ఎగ్జిక్యూట్ చేసి ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టేసి రిస్క్ మేనేజ్మెంట్ చేసుకొని, ఓకే. ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు, ట్రేడింగ్ వితౌట్ ఏ ప్లాన్. అంటే మనకు ప్లాన్ ముందే ఉండాలి, మనం ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ చేసుకుంటాము అన్నట్టుగా ముందే మీరు డిజైన్ చేసుకొని పెట్టుకోవాలి. మన దాంట్లో ఏంది, సిగ్నల్ వస్తుంది, సిగ్నల్ వచ్చిన తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటాము. ఓపెనింగ్లో మనం ట్రేడ్ తీసుకోము. 9:30 తర్వాత మనం ఓపెనింగ్ ప్లాన్ చేస్తాము, ఓకే. 9:30 తర్వాత రివర్సల్లో, ఓకే, రివర్సల్లో ప్లాన్ చేస్తాం. ఇలా 9:30 తర్వాత ఇట్లా రివర్సల్ వస్తే మళ్ళీ సెల్ సైడ్ చూస్తాం, మనకు సిగ్నల్ ఆల్రెడీ క్యారీ ఫార్వర్డ్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఏమైంది, 12:30కి మీకు బై సిగ్నల్ ఇచ్చింది. సో ఇలా మనం బై సైడ్ ఆపర్చునిటీ ఎదుగుతాం. మన టార్గెట్స్ ఏముంటాయి, యూ నో వెరీ వెల్, ఆరెంజ్, పర్పుల్, అండ్ మన లెవెల్స్ కూడా ఉంటాయి. స్మార్ట్ మనీ కాన్సెప్ట్తో మనం గీసుకున్న లెవెల్స్, ఓకే. సో అలా మీరు ట్రేడింగ్ ప్లాన్ చేయండి. నెక్స్ట్, కమింగ్ టు ద డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్. Why? Because most of the people will do what they will do. Traders 1 lot ఎంట్రీ అవుతారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1 lot ఎంట్రీ అయిన తర్వాత అది లాస్ బుక్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాము, 2 lotsతో ట్రేడ్ తీసుకుంటాము, తర్వాత లాస్ బుక్ అయిపోయింది, మళ్ళీ 3 lotsతో చేస్తారు. సో డిసిప్లిన్గా మనం చేయము ట్రేడింగ్ అనేది. సో అక్కడ మనం లాసెస్ అనేది చాలా బుక్ చేస్తూ ఉంటాము. సో డిసిప్లిన్గా చేయండి. 1 lot, మన డిసిప్లిన్ ఎలా అంటే, if I have 50,000, I will plan with 1 lot, okay. Proper stop loss, 10 to 15 points stop loss, I will book profit 20 to 30 points. సో 1:1, 1:2 రేషియోలో మనం డిసిప్లిన్గా ప్లాన్ చేస్తాము.
సో స్టిక్ యువర్ ప్లాన్, ఫాలో ద రూల్స్ అనేది నోట్ చేసుకోండి. యాక్సెప్ట్ లాసెస్ యాజ్ పర్ ద గేమ్. ఓకే, మీరు స్టాప్ లాస్ హిట్ అయినా హిట్ కానివ్వండి, 10 పాయింట్స్ వెళ్ళిపోనండి, నెక్స్ట్ ట్రేడ్లో చూసుకుందాము. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఎవ్రీబడి హ్యాస్ టు డూ కన్సిస్టెన్సీ ప్రాఫిట్స్. సో ఇవన్నీ ఎలా వస్తాయి అంటే మీరు డిసిప్లిన్గా ట్రేడ్ చేయాలి, ఫస్ట్ ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి, అండ్ ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో ఇలా మీరు ప్లాన్ చేస్తూ ఉండాలి. రిస్క్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ చూడండి. రిస్క్ ఓన్లీ 1 to 2% ఆఫ్ యువర్ క్యాపిటల్ పర్ డే. సి ఎగ్జాంపుల్, ఐఎమ్ ప్లానింగ్ 50,000 రూపీస్ విత్ 1 లాట్. ఓకే, నా 10 పాయింట్లు అంటే 650 రూపీస్, రైట్, అంటే 1%, రైట్. సో అలా ప్లాన్ చేసుకోండి. 1% 2% లాస్ అయితే నో ప్రాబ్లం. సో యూ హ్యావ్ టు you have to capture, you have to protect your capital, you have to reduce your position sizing. Okay, risk reward 2 into 3, already I told you. Okay, 1 to 2% మీరు క్యాపిటల్ పర్ డేడ్ స్టాప్ లాస్ రిస్క్ తీసుకోండి. యూస్ ప్రాపర్ పొజిషన్ సైజింగ్, అంటే ఓన్లీ 1 లాట్, ఇంకా ఏమొద్దు. 50,000 ఉంటే 1 లాట్, 1 lakh ఉంటే 2 లాట్స్. ఓకే, 1 to 2% స్టాప్ లాస్. అండ్ రివార్డ్ చూడండి, 2 into 3 times, 100% it will give you. Believe me, this our indicator will give you 2 to 3, 1:2, 1:3 ratio. Just you follow the rules, protect your capital first. ఓకే, క్యాపిటల్ అనేది ప్రొటెక్ట్ చేసుకోండి. సో క్యాపిటల్ preservation is the key to success long term as a trader if you want to success. సో కమింగ్ టు ద నెక్స్ట్, మనం వెళ్ళేటప్పుడు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ షేర్ చేయండి, అండ్ యాజ్ వెల్ యాజ్ జాయిన్ ఇన్ టు టెలిగ్రామ్ ఛానల్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద యూట్యూబ్ డిస్క్రిప్షన్స్. లింక్ ఉంటుంది, ఆ లింక్తో మీరు జాయిన్ కండి. ఓకేనా? సో నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ద పవర్ ఆఫ్ స్టాప్ లాస్. ఐ టోల్డ్ యూ రైట్, మనం ఎలా స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఇదే ఇచ్చిస్తాను. ఈ క్యాండిల్ మనకు సిగ్నల్ ఇచ్చింది, ఈ క్యాండిల్ స్టాప్ లాస్, దెన్ వీ క్యాప్చర్ దిస్ ర్యాలీ. ఓకే, సమ్ టైమ్స్ ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ సిగ్నల్ ఇచ్చింది, ఇది స్టాప్ లాస్. ఓకే, ఈ క్యాండిల్ సిగ్నల్ ఇచ్చింది, ఇది స్టాప్ లాస్. సో ఈ క్యాండిల్ సిగ్నల్ ఇచ్చింది, దానిపైన స్టాప్ లాస్. ఇలా మనం స్టాప్ లాస్ ముందే ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ క్యాండిల్ నాది స్టాప్ లాస్, దీనిపైన పోయిందంటే నేను ట్రేడ్ క్లోజ్ చేసుకుంటాను అన్నట్టుగా మీరు స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ద FOMO, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. డోంట్ చేజ్ ద మార్కెట్ యార్స్. దేర్ విల్ ఆల్వేస్ బి అనదర్ ఆపర్చునిటీ. మీకోసం ఇంకో ఆపర్చునిటీ వెయిట్ చేస్తుంది. స్టాప్ లాస్ హిట్ అయితే కానివ్వండి, బట్ వెయిట్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ, రైట్ ట్రేడ్. యువర్ గోల్ హ్యాస్ టు బి రైట్ ఎంట్రీ. ప్రాపర్ ఎంట్రీ ఇవ్వాలి, ప్రాపర్ సైకాలజీతో, ఎమోషన్స్ కంట్రోల్ చేస్తూ ప్రాఫిట్ని బుక్ చేయాలి. ఆ హ్యాబిట్ని మీరు డిసిప్లిన్గా మానిటర్ చేసుకోండి డే బై డే. సిట్ కామ్ ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ట్రేడ్, బట్ డోంట్ డూ మిస్టేక్స్. ఒకరోజు మిస్టేక్ చేసామంటే ఇంకో రోజు చేయొద్దు. హై ప్రాబబిలిటీ ట్రేడ్స్, రైట్. పేషెన్స్తో మీరు వెయిట్ చేస్తే, ఇంతకుముందు చూపించాను కదా మీకు ఈ స్క్రీన్లో చూడండి, ఇలా సిగ్నల్ వచ్చింది, సెల్ సిగ్నల్, దీని పక్కన స్టాప్ లాస్. నేను పేషెన్స్గా వెయిట్ చేశాను, నాకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ కాలేదు, ట్రేడ్ ఎంటర్ అయ్యాను, ఈ ర్యాలీ క్యాప్చర్ చేశాను, చాలు. ఓకే, సో అలా మీరు హై ప్రాబబిలిటీ సెటప్స్ని డిజైన్ చేసుకోండి విత్ యువర్ ప్రాపర్ సెటప్ విచ్ ఎవర్ యూ హ్యావ్. ఎవ్రీ స్ట్రాటజీ విల్ వర్క్, బట్ మన స్ట్రాటజీలో ఏంటంటే సైకాలజీని బిల్డ్ చేసే క్యాండిల్స్ ఉన్నాయి, వాల్యూమ్స్ తోటి మీకు సిగ్నల్ ఇస్తుంది, ప్రాపర్ డైరెక్షన్ చూపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ మీరు మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మనం స్మార్ట్ మనీ బేస్ చేసుకొని లెవెల్స్ గీసుకుంటాము, ఆ లెవెల్స్ దగ్గరికి వెళ్ళిపోతే మనం స్టాప్ ఎంట్రీ ఎగ్జిట్ చేసుకుంటాము. ఓకే, సో అలా మన సెటప్ అనేది ఏంటంటే కంప్లీట్గా సైకాలజీకి అండ్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ మనం ఈ సైకాలజీ క్యాండిల్స్ మీకు ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్, యూ కెన్ పిక్ మీ ఇన్ టెలిగ్రామ్. సో ఐ విల్ హెల్ప్ యూ హౌ టు గెట్ ద యాక్సెస్. ఓకే, ట్రేడింగ్ జర్నల్, సెల్ఫ్ రివ్యూ. ప్రతి ట్రేడ్కి మీకు ఒక ఎందుకు ఇచ్చాను ట్రేడ్, ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, ఇక్కడ రివ్యూ చేసుకోండి. ఒక మిస్టేక్ చేసామంటే ఆ మిస్టేక్ ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోండి.
ట్రాక్ ఎమోషన్స్, మీ ఎమోషన్స్ని ట్రాక్ చేయండి. ఇంప్రూవ్ కంటిన్యూస్లీ. ఓకే, డే బై డే లర్నింగ్ మీద ఫోకస్ చేయండి. క్యాండిల్ స్టిక్స్ పైన చూడండి, చార్ట్లో అబ్జర్వ్ చేయండి, ఏ క్యాండిల్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఎక్కడ అవుతుంది, బెరిష్ ఎంగల్ఫింగ్ ఎక్కడ అవుతుంది, హ్యామర్ ఎక్కడ అవుతుంది, డోజీ ఎక్కడ అవుతుంది. సో ఇలాంటి క్యాండిల్స్ మీరు ఐడెంటిఫై చేస్తూ ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. హ్యామర్ ఫామ్ అవుతుంది. ఓకే, సో అలాంటప్పుడు మీరు ట్రేడ్స్ క్యాండిల్ బేస్డ్ కూడా మనం చాలామంది చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి క్యాండిల్స్ కూడా హ్యామర్, రివర్సల్ సిగ్నల్, ఓకే, బుల్లిష్ ఎంగల్ఫింగ్, ట్రెండ్ రివర్సల్, డోజీ, ఓకే, ఇండెసిషన్స్, బెరిష్ ఎంగల్ఫింగ్, ట్రెండ్ రివర్సల్. ఇలా మీరు క్యాండిల్స్ని ఐడెంటిఫై చేయండి. డెఫినెట్గా యూ విల్ గెట్ ఎ ట్రేడ్. ఓకే, దాంతోపాటు మన ఇండికేటర్ ఉంది సిగ్నల్ ఇవ్వడానికి ప్రాపర్ సైకాలజీని సెటప్ చేసి. ఓకే, సో నో ఫియర్, జస్ట్ అప్లై ద రూల్స్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్, plan proper trade with psychology. Definitely you will get success in the market. So real world example, greed during a rally. Okay, traders got greedy, overbought stock at high level and paid the price. ఓకే, యార్ లెసన్, గ్రీడ్ కెన్ టర్న్స్ ప్రాఫిట్ ఇంటూ లాసెస్. మీ గ్రీడ్ మిమ్మల్ని లాస్ చేస్తూ ఉంటుంది. సో కంట్రోల్ చేయండి ఎమోషన్స్ని. ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు మనం మార్కెట్లో. సో అందుకే నేను ఈ వీడియోని ఎస్పెషల్లీ మీకోసం చేస్తున్నాను. సో డైలీ చూడండి వీడియోని, డైలీ ఒక పాయింట్ని క్యాప్చర్ చేయండి, నోట్ చేసుకోండి. సో మీ సైకాలజీని డెవలప్ చేసుకోండి, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి, ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేయండి. సో end of the day you have to be a profitable trader. Real world example, fear during a crash. మార్కెట్ క్రాష్ అయితే భయపడకండి. ఓకే, ఆపర్చునిటీస్ ఎత్తుకండి. ఓకేనా, సో అలా మీరు ట్రేడ్ ప్లాన్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారండి. డైలీ ట్రేడింగ్ రొటీన్ మనం ఇది కంపల్సరీ చేసుకోవాలి ప్రతి ఒక్క ట్రేడర్. దిస్ హ్యాస్ టు బి దేర్. మనీ వోంట్ కమ్ వితౌట్ దిస్. ఓకే, if you want to become a successful trader you have to follow these rules, daily trading routine. సో మార్కెట్ ఎనాలిసిస్ చేయాలి. ఎలా చేస్తాము, స్మార్ట్ మనీతోని మనం లెవెల్స్ డ్రా చేసుకుంటాం. ప్లాన్ యువర్ ట్రేడ్స్. ఓకే, మన సైకాలజీ, క్యాండిల్స్, డైరెక్షన్స్ అండ్ సిగ్నల్స్తో ప్లాన్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి ప్రాపర్గా. రిస్క్ని మేనేజ్ చేయండి స్టాప్ లాస్ పెట్టేసి. రివ్యూ అండ్ జర్నల్, అంటే మీరు రివ్యూ చేయండి ఆ ట్రేడ్ ఎందుకు ఏంటి ఇచ్చామనేది. ఇంప్రూవ్ యువర్ ఎవ్రీడే సైకాలజీ. ఓకే, ఎవ్రీడే యూ ఇంప్రూవ్ యువర్ మైండ్ సెట్. లర్నింగ్ మీద ఫోకస్ చేయండి. ఏ గుడ్ రొటీన్ బిల్డ్స్ ఏ గుడ్ రిజల్ట్స్. బిలీవ్ దిస్ కొటేషన్. ఓకే, సో సక్సెస్ మైండ్ సెట్. ద మార్కెట్ డస్ నాట్ రివార్డ్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెంట్ ఉంటే ఏం పని చేయదు. పేషెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ఎమోషనల్గా కంట్రోల్ అయ్యి మీ మైండ్ని మీరు మాస్టర్ యువర్ మైండ్, మాస్టర్ ద మార్కెట్. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్ఫుల్ ట్రేడర్. సో గోల్డెన్ రూల్స్ చూడండి. This is not I am telling, this is telling about truth. World is telling. Okay, golden rules of traders. Protect your capital. First important, capital ni protect చేసుకోవాలి. Manage your risk control చేసుకోండి. Okay, follow your plan properly, control your emotions, be patient and consistent, keep learning. Yeah, traders believe keep learning, discipline today, freedom tomorrow. So finally, think like a pro trader. Join our Telegram channel for daily updates. RV Intraday Trader 2.1 Hyderabad for free learning. Subscribe our channel RV Intraday Trader on YouTube. And Instagram channel kuda undi RV Intraday Trader 2.1 Hyderabad. You can join in our channels, so you will get more updates about value things and value టాపిక్స్ వస్తాయి. డైలీ అనాలిసిస్ ఇస్తాము, డైలీ అప్డేట్స్ ఇస్తాము. థ్యాంక్ యూ గైస్. రిమెంబర్, స్ట్రాటజీ gets you into the market, but psychology keeps you profitable. Master your emotions. You will already be ahead of the most traders. ఓకే, సో ఈ వీడియోని మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి ఆర్వి ఇంట్రాడే ట్రేడర్ యూట్యూబ్ ఛానల్ని. సో మీకు మోర్ అప్డేట్స్ ఇస్తాను, మిమ్మల్ని మంచి ట్రేడర్గా పిక్ చేస్తాను. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాటా, బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.